హన్మకొండ హరిత హోటల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి మామిడి కవిత ఆధ్వర్యంలో ఉప సర్పంచుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులను ఈ రోజు ఎన్నుకోవడం జరుగుతుందని తెలంగాణ ఉప సర్పంచుల రాష్ట్ర ఉపాధ్యక్షులు బోట్ల కార్తిక్ మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉప సర్పంచులను గౌరవ వేతనంతో పాటు గ్రామ పంచాయతీలో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులలో పారదర్శకత లోపం జరుగుతుంది కాబట్టి ఉప సర్పంచులకు సర్పంచ్ తో సమానంగా హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా అంబాల అనిల్ కుమార్, ఉపాధ్యక్షునిగా పొల్ల శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. మా మీద ఉన్న డెలిగేషన్ సమస్యలు కానీ గ్రామీణ అభివృద్ధికి ఎలా తోడ్పడాలి, గ్రామాలని అభివృద్ధి పరచడంలో మా పాత్ర ఎంతో ఉండాలి. ముఖ్యంగా మా ఉప సర్పంచ్లకి ఒక గౌరవ వేతనం కానీ, మమ్మల్ని ఎవరు కేర్ చేయట్లేదు ప్రపంచంలో. మా ఉప సర్పంచ్లకంటూ ఒక స్థానం కల్పించాలి, మాకంటూ ఒక ఛాంబర్ క్రియేట్ చేయాలి, మాకంటూ ఒక గౌరవ వేతనం కూడా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకునే ముఖ్య ఉద్దేశం. కాబట్టి అన్ని డిస్టిక్ లెవెల్లో వెళ్ళి సంఘాలు, కమిటీలు వేసుకొని అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ ఐక్యతగా ఉండి మన గ్రామాల యొక్క అభివృద్ధిని ముందుకు కొనసాగించాలని మాకు ముఖ్య ఉద్దేశం. చెక్ పవర్ కాకుండా మాకంటే ఇప్పుడు ఎవరైనా పై అధికారులు ఎంపీటీఓ కానీ, డిపిఓ కానీ ఎవరు వచ్చినా సర్పంచ్ ఉన్నారా, కార్యదర్శి ఉన్నారా అని చూస్తున్నారు, కానీ కనీసం ఉప సర్పంచ్ అని మమ్మల్ని తీసుకురావట్లేదు బయటికి. ఇంకా మేము అట్టడికే వెళ్ళిపోవాలని ఉన్నది, కానీ మరి ఉప సర్పంచ్లకు ఒక హక్కు అనేది ఉన్నది. మేము కూడా అడగాలి కదా, మాకు కూడా శిలాఫలకాల మీద ఒక అవకాశం ఇవ్వండి ఉప సర్పంచ్. మన ఈ 5 సంవత్సరాల కాలంలో మనం గ్రామానికి ఎంత అభివృద్ధి చేస్తున్నామో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఆ గ్రామం యొక్క అభివృద్ధిని చూసి మనకంటూ ఒక పొజిషన్ ఇవ్వాలని మా యొక్క ఆకాంక్ష. మామిడి కవిత. ఓకే, గౌరవ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కార్తిక్ బొట్ల. నేను ఉప సర్పంచ్ జాకారం, ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు మేము రాష్ట్రంలో ఉప సర్పంచులను కూడా సంఘటితం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలు, మండల కమిటీలు ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నేడు మా అధికార ప్రతినిధి మామిడి కవిత గారి ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండ జిల్లా కమిటీ వేయడం జరుగుతుంది. ఈ ఉప సర్పంచుల అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితం చేయడం గల కారణం ఏంటంటే, రేపు ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా మా ఉప సర్పంచులకు సమస్య వస్తే మేమందరం ఉన్నామని రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరవ్వలమై కదలడానికి ఈరోజు మేమందరం కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామాలలో సర్పంచుల ద్వారా మరియు అధికారుల ద్వారా ఉన్నటువంటి మా మానసికమైనటువంటి సమస్య ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏ పనైనా కూడా ఒక తీర్మానం చేస్తున్నారు. ఆ తీర్మానంలో కేవలం సర్పంచ్కి, సెక్రటరీకి మాత్రమే సంతకాలు చేసేటటువంటి అవకాశం ఇవ్వడం వల్ల ఆ పనులలో పారదర్శకత లేకుండా పోతుంది. ఆ పని చేయడానికి ఇంకోలకు ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మెజారిటీ వార్డు మెంబర్లు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, ఈ దేశంలో ప్రధానమంత్రిని మెజారిటీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నారు. అదేవిధంగా ఉప సర్పంచ్లను కూడా మెజారిటీ వార్డు సభ్యులు గ్రామాలలో ఎన్నుకున్నారు. కాబట్టి మాకు కూడా సర్పంచ్తో సమానమైనటువంటి అవకాశాలు మా పరిధిలో మాకు ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా తీర్మానాల్లో సర్పంచ్, సెక్రటరీ సంతకాలతో పాటు ఉప సర్పంచ్ కూడా సంతకం చేసేటటువంటి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా సర్పంచ్లకు ఏ విధంగా అయితే సపరేట్ ఛాంబర్ ఉందో ఉప సర్పంచ్లకు కూడా ఛాంబర్ ఏర్పాటు చేయాలి. మన అధికార ప్రతినిధి మామిడి కవిత గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన ఉప సర్పంచులతోటి ఒక గొప్ప సభను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉప సర్పంచుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా గ్రామాలలో మాకు సర్పంచ్తో సహా సర్పంచులతో సమానంగా ఇటువంటి అవకాశాలలో గౌరవ విషయంలో కానీ, వేతనం విషయంలో కానీ, మాకు ఛాంబర్ విషయంలో కానీ వివిధ విషయాలలో మాకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాలపై